Welcome to MOS మా ఆన్లైన్ సేవ. We deliver services to home online. పిఎఫ్ క్లైమ్ రిజెక్ట్ అయింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అన్న ఆప్షన్ మీద క్లైమ్ పెట్టినప్పుడు పిఎఫ్ క్లైమ్ రిజెక్ట్ అయింది. యాక్చువల్గా కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ మీద 5 years సర్వీస్ ఉంటే కనుక తప్పకుండా క్లైమ్ అనేది సెటిల్ అవుతుంది. కానీ నాకు 12 years సర్వీస్ ఉంది, అయినా కానీ పిఎఫ్ క్లైమ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అన్న ఆప్షన్ మీద రిజెక్ట్ అయింది. మేమేం చేయాలని యూట్యూబ్ నుంచి ఒక కస్టమర్ అడిగారు. వారికి సమాధానం ఈ వీడియోలో డిస్కస్ చేశాను. మీరు కూడా చూడండి, మీ డౌట్స్ కూడా ఏమైనా ఉంటే కనుక క్లారిఫై అవుతాయి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. హలో 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 చెప్పండి, ఎవరు? ఇది మీ వీడియో యూట్యూబ్లో చూసినాను. ఓకే చెప్పండి, సో నేను పిఎఫ్ అప్లై చేసి ఉంటాను. ఏమైంది? అది నాకు ఒకటే కంపెనీలో 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే ఇంకో కంపెనీలో నేను రీసెంట్ జాయిన్ అయినా, ఒక 8 months అవుతుంది. ఓకే సో పిఎఫ్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్. అంటే బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఈ కొత్త అకౌంట్కి ట్రాన్స్ఫర్ కూడా చేయించేసిన. ఓకే సో నేను క్లెయిమ్ ఒక 4 lakhs పెట్టిన కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్. అది రిజెక్టెడ్ అయిపోయింది డ్యూ టు ఇన్సఫిషియంట్ సర్వీస్ అని. ట్రాన్స్ఫర్ అయిన వెంటనే పెట్టినారా? ట్రాన్స్ఫర్ అయ్యి కూడా ఒక 3 months అయిపోయింది. ట్రాన్స్ఫర్ అయ్యి కూడా 3-4 months అయిందా? అయినా అని ఇన్సఫిషియెంట్ సర్వీస్ కింద రిజెక్ట్ అయిందా? రైట్. ఏమన్నా ఇంత ముందు ఏమన్నా అడ్వాన్స్ ఏమి తీసుకున్నారా? లేదు, ఫస్ట్ టైం అడ్వాన్స్ కోసం పెట్టిన. ఓకే, టోటల్ అమౌంట్ ఎంత ఉందో? టోటల్ అమౌంట్ ఒక 7 lakhs 6 lakhs ఉంది. 6,30,000 ఉంది. ఓకే, మామూలుగా అయితే ట్రాన్స్ఫర్ చేస్తే ఆ సర్వీస్ ఇంట్లోకి యాడ్ అవుతుంది. ఆ 12 years సర్వీస్ అనేది ఇప్పుడు రీసెంట్ గా జాయిన్ అయిన మెంబర్ ఐడీలోకి యాడ్ అవుతుంది. అవును, యాడ్ అయినా కానీ మీకు యాడ్ అయ్యి 3 months అయితే అంటున్నారు. 3 months తర్వాతనే కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ పెట్టినాక రావాలా యాక్చువల్ గా అయితే అది. చూడండి, ఇంకోసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ కాకపోతే వేరే ఆప్షన్ ఇంకోటి చూడండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ కాకుండా వేరేది పెట్టొచ్చా సార్? వేరేది పెట్టచ్చు, పర్చేజ్ ఆఫ్ సైట్ కానీ, ఓకే, ఇంకోటి పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్ హౌస్ అని, ఓకే, ఇవి ఆప్షన్స్ ఉన్నాయి, అవి పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇల్నెస్ పెడితే 4 lakhs పెడితే 4 lakh వరకు రాదు. మీకు ఎంప్లాయీ షేర్ లో ఏదైతే ఉందో ఆడి వరకు ఇస్తారు. ఎంప్లాయీ షేర్ లోనా? అవునవును. ఎంత అంటే ఒక 4 times పెట్టొచ్చా? 3-4 times అట్లా? 3-4 times తో తీసుకోవచ్చు. ఎంప్లాయీ షేర్ లో ఏదైతే ఉందో అది మాత్రం వస్తుంది, ఎంప్లాయర్ షేర్ లో రాదు. ఓకే ఓకే, అలా. అంటే ఇప్పుడు అప్లై చేసినాక వచ్చినాక మళ్ళీ ఇంకోసారి పెట్టాలా? అవునవును, 1 month గ్యాప్ తీసుకొని పెట్టుకోవచ్చు. మళ్ళీ ఆప్షన్ చూపిదు 1 month వరకు. ఇప్పుడు ఆప్షన్ పెట్టుకున్నామంటే మళ్ళీ 1 month వరకు చూపించదు. 1 month తర్వాత మళ్ళీ మీరు ఆప్షన్ మీద మళ్ళీ తీసుకోవచ్చు. ఓకే ఓకే, అలా. ఓకే సార్. ఓకే, సో కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అయితే రావాలి. ఒకసారి ట్రై చేసి చూడండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అవైల్ అయిందంటే కనుక ఓకే అమౌంట్, లేదంటే కనుక పర్చేజ్ ఆఫ్ సైట్ కానీ, లేదంటే పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్ హౌస్ కానీ, ఈ ఆప్షన్స్ ఉంటాయి. అవి ఆప్షన్స్ పెట్టి క్లెయిమ్ చేస్తాం. ఓకే సార్. సార్ మీకు కాల్ చేస్తా సార్, ఏమైనా ఉంటే హెల్ప్ చేయండి. ఓకే ఓకే, నేను మీ సబ్స్క్రైబర్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీస్లని పొందవచ్చు. మా యొక్క సర్వీస్లలో పిఎఫ్ విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్లై, సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయబడును. అలాగే అన్ని రకాల ఆన్లైన్ అప్లికేషన్స్ చేయబడును.